కర్నూలు జిల్లా పతికొండ మండల సర్వసభ్య సమావేశం జరిగింది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు శాఖపరమైన పనులు తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ విద్యుత్ శాఖ ఏఈని ఆదేశించారు. అధికారులు ఇరిగేషన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామచిపేటలో శ్రీ యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో పోలీసులు సోదాలు నిర్వహించారు. గూడూరు టోల్ ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్న నిషేధిత మత్తుమందు ఎఫిడ్రిన్ ఈ కంపెనీలో తయారు చేసినట్లు తెలియటంతో భారీ బందోబస్తు మధ్య పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ సన్నాహ సమావేశం జరిగింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 29న దీక్షా దివాస్ ను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించనున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం ముందుకు వెళ్లడానికి రాజ్యాంగమే దిక్సూచి అని పలువురు వక్తలు కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను అందరూ ముందుకు తీసుకువెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ విభాగపు వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యాజువాలిటీ, ఏఎంసీ రెఫరల్ అయ్యే కేసులు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. ఓపీ, ఐపీ డిశ్చార్జ్, క్లినికల్ మాడ్యూల్ కేసుల్ని నమోదయ్యేటట్లు చూసుకోవాలన్నారు. క్యాజువాలిటీకి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. జనగామ కలెక్టరేట్లో జ్యోతి ప్రచురణ చేసి విజయోత్సవాలు ప్రారంభించారు. దేశంలో సమాజం ఏర్పాలనే లక్ష్యంతో రాజ్యాంగం మనకు కత్తి కంటే పదునైన ఓటు హక్కు కల్పించిందన్నారు. ఓటు ప్రజలు అమ్ముకోకూడదని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఇసుక మాఫియాను అడ్డు అదుపు లేకుండా పోతుంది. తుంగభద్ర నదిలో నుంచి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. మంత్రాలయంలో ఎక్కడ చూసినా ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ మీదుగా వెళ్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియాతో బేరసారాలు కుదుర్చుకుని వారిని వదిలివేస్తున్నారన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తరలించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కుక్నూరుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ యూటర్న్ చేస్తూ ఉండగా హైదరాబాద్ నుండి సిద్దిపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి ఉండటంతో ఆయనను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటింటి సర్వే వివరాలను ఈ నెలాఖరు వరకు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఇంటింటి సర్వే 99% పూర్తయిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసల్లోని కిసాన్ గల్లీలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చెట్ల పొదల్లో దాచిన 3 బాక్సుల మహారాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చెన్నైకి తరలించిన కంటైనర్ టెర్మినల్ను తిరిగి కృష్ణపట్నం పోర్టుకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాజ్యాంగ దినోత్సవాన్ని మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వచ్చేడాది నుంచి జిల్లా ప్రజలకు రాజ్యాంగంపై మరింత అవగాహన కల్పిస్తామని సంఘం జిల్లా నాయకుడు జాన్ కిరణి తెలిపారు. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను కొంతమంది పాలకులు తమకు అనుకూలంగా మార్చుకుని సమాజంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జూనియర్ సివిల్ జడ్జి పసల గంగాప్రసాద్ తనిఖీ చేశారు. వసతి గృహంలోని రూములన్నీ కలియ తిరిగి పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి తెలిపారు. కాకినాడ జిల్లా నడకుదురు గ్రామంలో సివిల్ సప్లైస్ అధికారులు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రైవేటు గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని 2 లారీలను స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 1,50,00,000 రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గంలో అభివృద్ధి గురించి వివరించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగైపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను అధిక శాతం మైనర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మైనర్లకు వాహనాలు ఇవ్వదని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే బంగారు భవిష్యత్తు పాడవుతోందని సీఐ హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ కలెక్టరేట్ వద్ద సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై వారు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వడం లేదని అన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించడం లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించడం ఒక్కటే మన ముందున్న పరిష్కార మార్గమన్నారు. జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ పొందూరు సింహాచలం ఇళ్లలో అధికారులు సోదా నిర్వహించారు. విశాఖలో ఒక ఫ్లాట్, 4 ఇళ్ల స్థలాలు, శ్రీకాకుళం జిల్లాలో 13 ఇళ్ల స్థలాలు, విజయవాడలో ఇంటి స్థలం, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక బ్రీజా కారు, బంగారు ఆభరణాలు గుర్తించారు. బలమైన ఆధారాలు లభించడంతో ఆయనపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా గుణగల్ ఆదర్శ మోడల్ స్కూల్లో విద్యార్థినులకు షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సామాజిక మాధ్యమాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఇన్స్టా, సోషల్ మీడియా వేదికగా మోసపోకుండా పలు సూచనలు చేశారు. అపరిచితులకు బ్యాంకు వివరాలు షేర్ చేయొద్దని వీడియో ద్వారా పిల్లలకు షీ టీమ్స్ వారు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు, చరవానికి బానిసలు కావద్దని సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. తాళ్ల చెరువులో 2 పిల్లలు కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాలకు తావిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను గణేష్ నగర్ కాలనీకి చెందిన నఫీస్ బేగం, ఆమె 2 పిల్లలు హబీబ్, సనా బేగంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.